నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని విమర్శ. ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని విమర్శ. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని సూచన. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని పిలుపు. బాలునగర్ కేంద్రీయ విద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎంపీ కేసీఆర్ చిన్ని జిఆర్ఎం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని వెల్లడి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం కందిపప్పు అమ్మకాల కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సామాన్యుడికి అందుబాటులో నిత్యావసర సరుకులు అందిస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల 3 వాస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా ఉంటుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీ పెద్ద ఎత్తున అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని, పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. నేటి నుండి ఇంటికి ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా నేటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవోట్ల నుంచి అన్ని చోట్ల పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటనాన్ని మొదలు పెడతాం జరిగింది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్స్, అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క,
ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. 52వ హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. విద్యార్థులందరూ క్రీడల్లో రాణించాలి, భవిష్యత్తులో ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బీట్ చేయబోతున్నామన్నారు. ఆ సమయానికి ఒలింపిక్ లో ఆడే గేమ్స్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సంపాదించి సిద్దంగా ఉండాలని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయంలో గురువారం జరిగిన 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో ఆర్చరీ మీట్, హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ మీట్కి నేను గెస్ట్గా రావడం, అంతేకాకుండా మన రైల్వే డివిఆర్ఎం గారు నరేంద్ర మోడీ గారు కూడా రావటం, అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఒకటి, పిల్లలందరూ కూడా చక్కగా స్పోర్ట్స్లో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మాకు ఇవాళ రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. 2036 ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. ఈ బిడ్ చేయబోయే దయంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మన దగ్గర ఒలింపిక్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా మేము కృషి చేయబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు అందరికీ, లాస్ట్ టైము హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వస్తాం వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది. సేమ్ విధంగా వైజాగ్, విజయవాడ, అంతేకాకుండా తిరుపతి, మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరింది ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ, స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం. డెఫినెట్గా విత్ ఇన్ దట్ అవర్ కేంద్రీయ విద్యాలయ హ్యాస్ taken the lead in organizing 52nd regional archery competition, and I thank our honorable member of parliament Shri Kesineni Shivanath Garuji for coming and giving blessings to our children. In India, archery is one of the ancient sports, and we would like that our students take up this sports archery seriously, and we can have future participants in various games like national games, state level competitions, even up to Asian Games, Commonwealth Games and the Olympics. As our honorable member of parliament has just told us that honorable Prime Minister of India Shri Narendra Modi Garuji has already told that we will be bidding for 2034 Olympics. So India should gear up. Parliament has blessed our Vidyalaya and our children, and his words of encouragement has gone a very long way to enable our participants to do well and then excel in their fields. Our DRM sir and vice chairman, our chairman sir has given a lot of inputs into the ancient sport and then beginning in Vijayawada. It's a knowledge to all of us. Thank you sir for the words of encouragement and the knowledge. Thank you so much, and I thank my in the core of my heart both the dignitaries to come here and then bless all our children. Thank you. విజయవాడ ఏపీఐఐసి కాలనీ రైతు బజార్లో స్టాల్స్ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో చుక్కలు తాకుతున్న నిత్యావసర సరుకుల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నేటి నుంచి రాయితీపై
బియ్యం కందిపప్పు విక్రయిస్తున్నామన్నారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తున్నామని, కనీస స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉంచి ప్రజల డిమాండ్ ఆధారంగా పెంచుతామన్నారు. గురువారం విజయవాడ సిపిఐఐసి కాలనీలో రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు అమ్మకాల కౌంటర్ను స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పేదలకు ఇది పండుగ రోజు, సామాన్యుడికి నిత్యావసర సరుకులు ధరలు అందుబాటులో ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు 284 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకాన్ని చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో పేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని, అందులో 2 పనిచేస్తున్నాయని, 2 పనిచేయటం లేదని అన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే, దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకి మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు రివ్యూ చేస్తుంటే
చాలా బాధ. వెల్కమ్ బ్యాక్. జీతాలు అడిగితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఏఐవైఎఫ్ నాయకులు పర్చూరి రాజేంద్ర మండిపడ్డారు. జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. విజయవాడ దాసరి భవన్లో యోగా టీచర్లతో కనీస మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలను పర్మనెంట్ చేయిస్తామంటూ యోగా టీచర్ల వద్ద లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకోవాలని, టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి నెల 30 నుంచి 35 వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని, మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లు బుద్ధ యోగా ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు పర్మనెంట్ చేపిస్తామని చెప్పేసి. నా పేరు పైడి నాయుడు, మాది అనకాపల్లి జిల్లా, భీమాడుగుల మండలం, భీమాడుగుల గ్రామం. నేను బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో 6th బ్యాచ్లో ఉండి నేను గవర్నమెంట్ హై స్కూల్కి యోగా ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాను. అయితే మాకు ఆ ఆర్గనైజేషన్ ద్వారా పని చేయించుకోవడమే తప్ప నేటి వరకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. మాకున్న డిమాండ్ ఏంటంటే ఆర్గనైజేషన్ అలాగున్నప్పటికీ మా జీతభత్యాలు మాకు అప్పచెప్పి, అలాగే గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మరీ కోరుతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో పనిచేసిన వాళ్ళు చాలా వరకు నష్టపోయి పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలతో విడాకులు తీసుకునే పరిస్థితి కూడా చాలా వరకు నెలకొంది. అలాగే నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాకు సర్టిఫికెట్ ఇచ్చి, ఆ సర్టిఫికెట్ ద్వారా మాకు ఒక కాల్ లెటర్ ఇచ్చారు. ఆ కాల్ లెటర్ని బట్టి మేము స్కూల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా విన్నవించుకున్నాము. కానీ ఇటువంటి మాకు సహకారం కానీ దాని నుంచి ఏదైనా మాకు సపోర్ట్ కానీ మాకు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలోనే మేము నారా లోకేష్ గారిని కలవడం జరిగిందండి. ఆయన ఏమన్నారంటే మేము ప్రభుత్వం కానీ గెలిచిన తర్వాత మా శ్రావణి, నేను బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను కూడా. అయితే 2022లో బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ చేసినటువంటి రిక్రూట్మెంట్లో నేను కూడా ఒక ఉపాధ్యాయురాల్ని అండ్ బాధితురాల్ని కూడా. అయితే 2022లో మొత్తం బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ 907 స్కూల్స్కి జీవో అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎడ్యుకేషన్ కమిషనర్ నుంచి డిఈఓకి, డిఈఓ నుంచి ఎంఈఓకి, ఎంఈఓ నుంచి స్కూల్ హెచ్ఎంస్కి ఆ కాపీ అనేది పాస్ చేయడం ద్వారా మేము అందరం కూడా జాయిన్ అయ్యి ఉపాధ్యాయులుగా మేము పనిచేసాము. అయితే మాకు 5 నెలలు మాత్రమే జీతాలు ఇచ్చి ఇప్పటికి 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది జరిగింది. మేము 18 నెలలుగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అబద్దాల ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు ప్రకటించారు. దొంగ మాటలు చెప్పే వారి మాటలు వింటే మన బతుకులు ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నామని, పనికిమాలిన అబద్దాల ఫ్యాక్టరీగా ఉన్న రాజకీయ పార్టీకి అబద్దాలు ప్రచారం తప్ప ఏమీ చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాను ఒప్పుకున్నానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేదే లేదన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు నేతల తరపున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో పోలీసుల తరపున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్లకు ముందస్తు బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పెన్షన్లు పెంచి పంపిణీ చేయగా మెగా డిఎస్సీ కసరత్తు మొదలైంది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు దిశగా అడుగులు పడుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్స్ కిట్స్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణ అధికారి వారు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. హైలైఫ్ ఎగ్జిబిషన్ తన ఫ్యాషన్ స్పెషల్ ఎగ్జిబిషన్ ను నగరంలో 2 రోజుల పాటు అద్భుతమైన ప్రదర్శన ఏర్పాటు చేసింది. హై లైఫ్ ఎగ్జిబిషన్ లైఫ్ స్టైల్ వెడ్డింగ్ షాపింగ్ కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత ఇష్టపడే అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్లలో నగరంలోని నోవాటెల్లో ఫ్యాషన్ స్పెషల్ ఎగ్జిబిషన్ ప్రదర్శన ప్రారంభించారు. క్రియేటివ్ ఫ్యాషన్ వేర్, లైఫ్ స్టైల్ వేర్, బ్రైడల్ వేర్, డిజైనర్ వేర్, యాక్సెసరీస్, జ్యువెలరీ, మరెన్నో ఆకర్షణీయమైన సేకరణలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లు మాట్లాడుతూ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎల్లప్పుడూ భారతదేశంలో అత్యంత ఇష్టపడే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాషన్, లైఫ్ స్టైల్, లగ్జరీ, వెడ్డింగ్ షాపింగ్ ఎగ్జిబిషన్ మరియు ఈ రోజు మేము ప్రత్యేకమైన ఫ్యాషన్ స్పెషల్స్ ను అందిస్తున్నామని తెలిపారు. ఎగ్జిబిషన్లో పూల రంగులు, కూల్ ఫ్యాషన్లు, ఫ్యాషన్ వేర్లో బ్రైటర్ వ్యూస్, లైఫ్ స్టైల్ వేర్, బ్రైడల్ వేర్, డిజైనర్ వేర్ వంటి యాక్సెసరీస్లు, ఆభరణాలు మరియు మరన్నింటినీ ప్రదర్శించారు. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ ను అందరూ సందర్శించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. మనం మళ్ళీ ఈ విజయవాడలో హైలైఫ్ ఎగ్జిబిషన్ ద్వారా 11th and 12th జులై ఇక్కడ హైలైఫ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది నోవోటల్లో. సో మేము హైదరాబాద్ నుండి వచ్చాం అండ్ మీ అందరికీ తెలుసు ఆఫ్టర్ 3 months విజయవాడలో హైలైఫ్ ఎగ్జిబిషన్ అవుతుంది. సో ఇక్కడ చాలా 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 స్టాల్స్ పెట్టారు ఈసారి. అండ్ మేము కూడా వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. మా దాంట్లో శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, లైక్ పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, కోరా సిల్క్ శారీస్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీకు డైలీ యూజ్ అండ్ ఫ్యాన్సీలో కూడా. అండ్ కంపల్సరీ మీరు అందరూ హైలైఫ్ ఎగ్జిబిషన్కి రండి, ఎందుకంటే ఆఫ్టర్ 3 months తర్వాత జరగడం వల్ల చాలా కొత్త కొత్త స్టాల్స్ వచ్చాయి విత్ వెరీ న్యూ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని, అయితే ఆ విషయాన్ని ప్రకటించే ముందు ప్రధానికి వివరించి అనుమతులు తీసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని విమర్శ, ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని విమర్శ. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని సూచన, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని పిలుపు. బాలనగర్ కేంద్రీయ విద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ
స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎంపీ కేసీఆర్ చిన్ని డిఆర్ఎం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని వెల్లడి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం కందిపప్పు అమ్మకాల కౌంటర్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సామాన్యుడికి అందుబాటులో నిత్యావసర సరుకులు అందిస్తామని హామీ. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.